మధ్యన సోషల్ మీడియాలో కొంతమంది అప్రమేధావులు మన రామ్ చరణ్ గారిని ట్రోల్ చేసే స్థాయికి వచ్చేసారు భయ్య. అది మీకు పెద్ద సినిమా స్టోరీ తెలుసా? నాకు తెలుసు. ఏముంది, సోషల్ మీడియాలో మైక్ పట్టుకొని ఏవో సొల్లు కబుర్లు చెప్పేసి కొద్దిగా ఫాలోయింగ్ రాగానే ఇంకా ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. ఈ స్టోరీతో నువ్వు ఈ సినిమా తీస్తున్నావు, మళ్ళీ ఆ చిక్రీలు గిక్రీలు అని పెట్టి ఇదన్నీ చూస్తుంటే రామ్ చరణ్ గారు ఒకరోజు చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంది. ఎవరైనా ముందుకు ఎక్కువ కాలం ఏదైనా ఫీల్డ్ లో వెళ్ళాలంటే డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. డిసిప్లిన్ ఉన్నోడికి టాలెంట్ లేకపోయినా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనం ఏ పొజిషన్కి వెళ్ళినా మన నోరు ఎప్పుడు అదుపులో పెట్టుకోవాలన్నమాట. అదుపులో పెట్టుకోకపోతే చెక్కేస్తారన్నమాట. ఎవరైతే ట్రోల్ చేసిన మహానుభావుడు ఉన్నాడో ఆయనకి నేను ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తాను. ఏం లేదు, సింపుల్. రామ్ చరణ్ గారి పెద్దలో ఆయన బాడీ చూసారు కదా, ఆల్మోస్ట్ 100 kg పైన వెళ్ళి బల్క్ చేశారనమాట బాడీ డికంపోజిషన్. దాంట్లో అట్లీస్ట్ ఒక 10% బాడీ నువ్వు చేసి చూపించు భయ్యా. బాడీ బిల్డింగ్ అయినా ఒక సినిమా తీయడమైనా అంత ఈజీ కాదు, ఎంతో కష్టం, ఎన్నో సాక్రిఫైజులు చేయాలి. అది యాజ్ కోచ్ గా నాకు తెలుసు. అట్ ద సేమ్ టైం సినిమా తీయాలంటే డైరెక్టర్ గానీ హీరో గానీ ఎంత టైం పెడతారు, ఎఫర్ట్ పెడతారు, కానీ సినిమా రిలీజ్ అవ్వక ముందే దాన్ని జడ్జ్ చేసేస్తున్నారు. ఇలాంటి ఎరాలో బ్రతుకుతున్నాం భయ్య మనం. ట్రోల్ చేసినంత ఈజీ కాదమ్మా బాడీ బిల్డ్ చేయడం, సినిమాలు తీసేయడం అంటే. దానికి ఎంతో డిసిప్లిన్, ఎంతో కన్సిస్టెన్సీ, ఎంతో పట్టుదల, ఓర్పు ఇవన్నీ ఉండాలన్నమాట. మాటదేముంది, ఇసిరేయొచ్చు, అది వెనక్కి తీసుకోవడం చాలా చాలా కష్టం. ఆర్గానిక్ గా ఏది రావట్లేదు. అది రేపు పెద్ద మూవీ రిలీజ్ అయ్యాక వీళ్ళందరూ షెడ్కి వెళ్తే అర్థం అవుతుంది. ప్రతిదీ పెయిడే. నాకు ఎంట్రుక